వరంగల్ జిల్లా వేలేరు మండలం శాలపల్లి లక్ష్మీ తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు సభ్యుడు గుగులో జయంత్ తన కొత్త ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని స్వయంగా ఆహ్వానించినప్పటికీ ఆయన రాలేదని జయంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన తనలాంటి కార్యకర్తను పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే తాను ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని జయంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే సాధారణ కార్యకర్తలకు కూడా నాయకులు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. కార్యకర్తల మనోభావాలను పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. గృహప్రవేశం ఉన్నదని చెప్తే నాకు సర్పంచ్ ద్వారా తెలిస్తే ఆయన నైట్ పూట వచ్చి బిడ్డ నీ ఇల్లు గృహప్రవేశం చేపిద్దాం సార్ కడియం శ్రీహరి సార్ తోటి అని చెప్తే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకుంటే ఆయన వస్తాడు చేస్తాడు అంటే నేను ఫ్లెక్సీలు కొట్టించుకొని ఈ పువ్వులు తెచ్చుకొని రాత్రి 12 గంటల వరకు పువ్వులు తెచ్చుకున్నా. నేను ప్లాస్టిక్ పువ్వులు వాడదాం అనేటాళ్ళకి సర్పంచ్ ఉండి నువ్వు సార్ దగ్గర వచ్చినవని అన్నీ చేసినవని ఉన్నంతలో అయినా కూడా కొన్ని పువ్వులు తెచ్చుకొని చేస్తే మంచిదని చెప్పిండు సర్పంచ్ గారు. ఆయన కోప్పడంగా నేను పోయి అదే రాత్రి 12 గంటల వరకు పోయి వరంగల్ పోయి పువ్వులు తెచ్చుకున్నా అన్నీ చేసుకున్నా, ఫ్లెక్సీలు కట్టుకున్నా. పొద్దుగాల లేసుడితోటే 8 అయ్యేదాకా ఫ్లెక్సీలు కట్టుకున్నా. సార్ వస్తాడు అనగానే 8 గంటల వరకు నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయినాను. సారు శాలపల్లిలో మీటింగ్ అయిపోయింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత లక్ష్మీతండకి వస్తానగానే జయంత్ నీ ఇంటికాడికి వస్తాడంటే రాలేదు. లక్ష్మీతండలో దిగి డైరెక్ట్ అప్పుడు బీఆర్ఎస్ నాయకుల ఉండేటోళ్ళ ఇళ్ళకు రిబ్బన్ కటింగ్ అయింది. నాది లాస్ట్కు అవుతుంది అనుకున్నాం. లాస్ట్కు అవుతుంది అనగానే లాస్ట్కు చేస్తాడు జయంత్ పోతాడు, సార్ పోతాడట రాండి అని పోలీసు వాళ్ళు చెప్తే మేము అడిగి వెళ్ళాము. అడిగి వెళ్తే ఆడ నుండి సార్ రాడట, మరి ఎట్లా నీకు జయంత్, మరి నువ్వు పోయి చేసుకోపో తొందరగా వస్తాడు రిబ్బన్ కట్ చేస్తాడు అని పోలీసు వాళ్ళు చెప్తే నేను పోయి ఆడ పోతరమైన సతీష్ అనేటైనా తీసుకొని మరి ఏమేమి కావాలి అంటే అన్నీ తీసుకొచ్చి చేసిన తర్వాత సారు మళ్ళీ వత్తలేడురా జయంత్ అంటే నేను మళ్ళీ సర్పంచ్ గారు ఫోన్ చేస్తే నేను అడిగి పోయి డైరెక్ట్ కడియం శ్రీహరి సార్ని కలిసాను. కడియం శ్రీహరి సార్ని కలిస్తే సార్ నాదే సార్ ఇల్లు, నేను వార్డు మెంబర్ని, 5వ వార్డు మెంబర్ని, మీ క్యాబిన్కి నేను 100 సార్లు వచ్చినా సార్ అని చెప్పిన తర్వాత కూడా నేను రాను భయ్, నాకేమో పని ఉన్నది, నేను ఊకే తిరగలేను అంటే నేను ఒక కాంగ్రెస్ అభినేత, నేను కాంగ్రెస్లో తిరిగి నేను నా కొడుకు చనిపోయినా కూడా నీ బిడ్డ గురించి ఎమ్మెల్సీ ఓట్లకు నేను తిరిగిన. నా కొడుకు సొంత కొడుకు 2 ఏళ్ళ బాలుడు చచ్చిపోయినా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు రాలే. అయినా కూడా నేను పార్టీలో తిరిగి ఫ్లెక్సీలు పంచుకుంటా, అన్నీ చేసుకుంటా. తండలో ఎవరు రాకపోతే లక్ష్మీ తండల ఎవరు రాకపోతే నేను అన్నీ చేసి తిరిగిన. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మా అయ్య బీఆర్ఎస్ పార్టీ, నేనేమో కాంగ్రెస్ పార్టీ. మా అయ్యకు 200 రూపాయల నుండి 200, మా అమ్మకు 200, మా అయ్యకు 200 ఇచ్చిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నీ కొడుకు ఎట్లా చచ్చిపోయాడని కూడా ఒక్కళ్ళు కూడా మందలేయడానికి రాలే. అయినా కూడా నేను నీ బిడ్డ గురించి 100 సార్లు తిరిగిన, నీ బిడ్డ గురించి నీ గురించి తిరిగిన. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మొత్తం నేను ₹1 కూడా తీసుకోకుండా నేను నా సొంత పెట్రోల్ ఖర్చులు నా ఇంట్లోకి వెళ్ళి పెట్టుకొని అన్నీ చేసిన. అయినా కూడా నువ్వు నన్ను గుర్తించలేదు. నన్ను గుర్తించకుండా నేను అన్నీ ఇప్పుడు పువ్వులు తెచ్చుకొని అన్నీ కట్టుకున్నా సార్. ఒక్కటే నిమిషం వచ్చి రిబ్బన్ కట్ చేయమంటే నాకు వీలు కాదు, నేను చెయ్యా అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను వచ్చి నా కోపంతో నేను ఆ బడికాడ నేను ఫ్లెక్సీలు కట్టుకున్నా. ఆ ఫ్లెక్సీలు నేను చింపడం జరిగింది. చింపంగానే సర్పంచును ఆయన వెళ్ళిపోయిన తర్వాత సర్పంచును మా ఉప సర్పంచ్ మా గ్రామ ప్రజలందరూ వచ్చి బిడ్డ అట్లా కాదు ఇట్లా కాదు అన్నారు. అట్లా కాదమ్మా, అందరికీ నేను ఒక మనిషిని. నేను 100 సార్లు మీ సార్ క్యాబిన్లోకి పోయినా, 100 సార్లు నేను చేసి నేను 100 సార్లు కనబడడానికి ఇంటికే రాకపోతే ఈ సాధారణమైన ప్రజలకు ఎట్లా? నేను ఒక అధికారంగానే ఏది వార్డు మెంబర్గానే నేను పిలిచిన, నేను లేకపోతే పిలవకపోతున్నాను కదా. నేను సర్పంచ్ని వద్దన్నా అనగా కూడా నన్ను పాల్గొనమన్నాడు. కొన్నాక మీరు రాకపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది సార్?
ఇది రాకపోయేటోళ్ళకి నేను ఫ్లెక్సీలు చింపుకున్నా, నా ఇంటికాడ ఉన్న ఫ్లెక్సీలు చింపుకున్నా. నాకు అద్దు ఈ కాంగ్రెస్ పాలన అని నేను బీఆర్ఎస్లకు చేరిపోయాను. బీఆర్ఎస్లకు చేరిపోతానో నువ్వు ఎందుకు పోతానో అని కూడా ఏ కాంగ్రెస్ అధికారి నా దగ్గరికి రాలే, అధికారంగా నన్ను అడగడానికి రాలే. నువ్వు ఎందుకు పోతానో బిడ్డ అని ఇప్పుడు వేలేరోళ్ళైనా మన శాలపల్లెళ్ళైనా సర్పంచ్ అయినా ఎవ్వరు రాలే, వచ్చి నువ్వు ఎందుకు పోతానో బిడ్డ అని కూడా అడగకపోతే నేను బీఆర్ఎస్లోకి పోయినా. బీఆర్ఎస్ నుండి రాజా సార్ని తీసుకొచ్చిన, డాక్టర్ రాజా సార్ని తీసుకొచ్చి ఇవాళ వచ్చి చూసిపోయిండు ఆయన వచ్చి చూసిపోయినందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉన్నది. మేము చూసినందుకు, ఆయన వచ్చినందుకు మా ఇంటి వాళ్ళు కూడా చాలా మంచిగా ఆహ్వానం చేసిరు, సన్మానం చేసుకున్నాం, అయిపోయింది సార్. ఇంకోసారి ఈ కడియం శ్రీహరిని ఇంకోసారి ఎవ్వరు కూడా ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు అనేది అసలే చేయొద్దు. నీళ్ళు అన్నాడు, నీళ్ళు కూడా మాకు రాలే. ఇవాళ మొగుళ్ళ కుంట్లకు నీళ్ళు వస్తాయి ఊరిచ్చిండు. ఇవాళ ఊరిస్తారు తప్పించి ఎవరికి రూపాయి పిల్ల నీళ్ళు రాదు. మా అన్నీ ఎడారులే ఉన్నాయి. అందరికీ జాన్కాపూర్ అటు ముఖాన మొత్తం పొలాలు పడ్డాయి, మా ముఖాన అసలు నీళ్ళే లేవు. ఇప్పుడు నీళ్ళు వస్తాయి, ఏదైనా నీళ్ళు వస్తాయి, మొగుళ్ళ కుంట్లకు వస్తాయి, రాయకుంటకు వస్తాయి అని పీసర నుండి నేను చేస్తున్నా అని చెప్తాడు. కానీ అది వాగ్దానం ఇస్తాడు. కానీ ఇప్పటి మందం ఈ 2-3 సంవత్సరాలు అవుతుంది గెలవంగా కూడా ఇప్పటి వరకు నీళ్లు రాలే. మాకు తాగడానికి కూడా నీళ్లు లేకుంటున్నాం. ఈయాటి వరకు సర్పంచ్ కూడా వస్తాడు పోతాడు, ఆయన పని చేస్తాడు, వస్తాడు. అరే మీకు నీళ్ళు కావాలిగా అంటాడు, కొలతలు పెట్టించినాం అన్నయ్యని, అయినా కూడా మాకు నీళ్లు ఇప్పటి వరకు రాలే, మేము చేయలే. ఇప్పటి వరకు కాలం అసలే అటే పోయింది. ఈయాటి వరకు దయచేసి అంటున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసలే నమ్ముకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఒమ్ము ప్రభుత్వం. ఇవాళ నీకు రేవంత్ రెడ్డి అంటాడు రక్తం, టీఆర్ఎస్ వల్ల రక్తం దానం చేస్తేనే పంటలు వండుతాయి చేస్తాయి అని మాట్లాడతాడు. అయినా కూడా రక్తదానాలు చాలామంది చేస్తారు. సరే మేము చేయలే కావచ్చు, అందరూ మా వాళ్ళు, మా బీఆర్ఎస్ నేతలు, మా సోదరులు అందరూ వచ్చి చేస్తారు. చేసినా కూడా ఇప్పుడు ఎవలకు చుక్క నీళ్ళు లేవు. ఆ ప్రాజెక్టులు అంటారు, ఈ ప్రాజెక్టులు అంటారు, అంత బొంకిచూడు తప్పించి ఇవాటి వరకు ఏ పనులు కాలే, ఏ పనులు చేయలేదు. ఇది వాస్తవం. జై బీఆర్ఎస్.